శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హాయ్ అండి అందరికీ, నేను మీ శారదాని. అందరు బాగున్నారు కదా? ఈరోజు మన టాపిక్ ఏంటంటే మోటివేషన్. సరే, అసలు మోటివేషన్ అంటే ఏంటంటే ఒక లక్ష్య సాధన దిశగా మనల్ని ప్రేరేపించే అంశం. ఓకేనా? సరే, మరి ఈ మోటివేషన్ ఎక్కడి నుండి వస్తుంది అంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను చెప్పే ముందు. అదేంటంటే ఒక ఊర్లో ఒక చిన్న పాప ఉంటుంది. ఆ పాపకి డాన్స్ అంటే బాగా ఇష్టం. ఏ డాన్స్ అనుకుంటున్నారా? భరతనాట్యం అంటే చాలా ఇష్టం. ఆ పాప 8 ఇయర్స్ నుంచి 16 ఇయర్స్ వరకు చక్కగా భరతనాట్యం నేర్చుకుంటూ ఉంటుంది. 16 ఇయర్స్లో ఆ పాప లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అది ఏంటంటే వాళ్ళ పేరెంట్స్తో కలిసి పాప ఒక ఫంక్షన్కి వెళ్తుంది. చక్కగా ఫంక్షన్ చూసుకొని రిటర్న్ అయ్యే టైంలో ఏమవుతుందంటే వాళ్ళు కార్లో వస్తూ ఉంటారు. కార్లో వెళ్ళారు, కార్లో వస్తూ ఉంటారు. అప్పుడు ఒక పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ పేరెంట్స్కి చిన్న చిన్న దెబ్బలతోటి వాళ్ళు బయటపడతారు. కానీ ఈ పాప రైట్ లెగ్ మొత్తం మస్తు ఇంజూర్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఆ రైట్ లెగ్ తీసేయకపోతే ఆ పాప ప్రాణానికే ప్రమాదం. అప్పుడు డాక్టర్స్ ఏం చేస్తారు? ఆబ్వియస్గా రైట్ లెగ్ తీసేస్తారు. అలా తీసేయడం వల్ల ఆ పాప మస్తు ఫీల్ అవుతుంది అన్నట్లు, డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోతుంది. అప్పుడే తన లైఫ్లో ఒక చిన్న హోప్ వస్తుంది. ఏంటంటే తనకి డాక్టర్స్ జైపూర్ లెగ్ పెడతారు. జైపూర్ లెగ్ అంటే ఏం లేదండి, ప్లాస్టిక్ లెగ్. జస్ట్ అంటే ఏంటి, ఇప్పుడు కర్రతో నడిచినట్టే ఆ లెగ్తో ఏంటంటే ఆ లెగ్ హెల్ప్ తోటి చిన్న చిన్నగా నడవగలరు. కానీ ఈ పాప దాన్ని ఎలా అడ్వాంటేజ్ తీసుకుందో తెలుసా? తనకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం కదా. పాప ఏం చేసిందంటే ఆ జైపూర్ ఫుడ్ తోటి డ్యాన్స్ ప్రాక్టీస్ అనేది మళ్ళీ స్టార్ట్ చేసింది. ఆ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ పాప కాలు నుంచి ఎంత బ్లడ్ వచ్చేదంటే, అంటే అది ఆ ఫూట్ అనేది మనం చిన్న చిన్నగా అడుగులు వేయగలం, కానీ తిను డాన్స్ మూమెంట్స్ చేస్తూ ఉంటే ఎంత ఫాస్ట్గా చేస్తూ ఉంటుంది. అంటే ఆ లెగ్ని తనకు అనుగుణంగా మార్చుకోవాలనుకొని అలా చేసింది. అప్పుడు ఏంటంటే చాలా పెయిన్ని ఫేస్ చేసింది ఆమె. కానీ తన లక్ష్యం ముందు ఆ పెయిన్ అనేది తనకు చాలా చిన్నగా అనిపించింది. ఇదంతా చేశాక తన ప్రదర్శన అనేది, తన నాట్య ప్రదర్శన దేశాల్లో ఇచ్చింది. తన డాన్స్ పర్ఫార్మెన్స్ మొత్తం అయిపోయాక అక్కడున్న హోస్ట్లు ఉంటారు కదా. హోస్ట్లు అంటే ఎవరు అనుకుంటున్నారా? ఇక్కడ మనకు ఉన్నారు కదా, సుమా, ఝాన్సీ, అలానే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే చెప్పేవాళ్ళు అన్నట్లు, తనకి రైట్ లెగ్ లేదు, అది జైపూర్ ఫుడ్తోనే మనకి ఇంత మంచి ప్రదర్శన ఇచ్చింది అని చెప్పేవాళ్ళు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా క్లాప్స్ అనేవి మస్తు గట్టిగా కొట్టేవాళ్ళు అన్నట్లు. అంటే వాళ్ళకి చాలా ఇన్స్పిరేషన్గా అనిపించేది. అరే, ఒక్క ఫుడ్ లేకపోయినా తను ఇంత మంచి ప్రదర్శన ఇచ్చిందే అంటే ఇండైరెక్ట్గా ఏంటి, అక్కడ ఉన్న వాళ్ళందరినీ మోటివేట్ చేసింది. అర్థమైందా? ఇప్పటికే మీకు ఈ స్టోరీ మొత్తం ఎవరితో అర్థమయ్యే ఉంటుంది కదా. ఎస్, ద గ్రేట్ డాన్సర్ సుధా చంద్రన్ గారు. ఎస్, మనం ఏదైనా చిన్న సమస్య వస్తేనే అక్కడికి ఆగిపోతాము, కానీ తనకు వచ్చిన సమస్యని తను ఎలా ఓవర్కమ్ చేసిందంటే చాలా అద్భుతంగా చేసింది. ఆ ఫీట్ అనేది జైపూర్ ఫుడ్ అని చెప్పే వరకు కూడా ఎవ్వరికీ తెలిసేది కాదంటేనే అర్థం అవ్వాల్సిందే ఎంత పర్ఫెక్ట్గా డాన్స్ చేస్తుంది తను అని. తన పేరు మీద మనకి తెలుగులో ఒక మూవీ కూడా ఉంది. మూవీ నేమ్ ఏంటంటే మయూరి. ఒకసారి కుదిరితే అందరు చూడండి. ఈ స్టోరీ ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మోటివేషన్ అనేది వాడెవడో వచ్చి ఇవ్వాలి, వీళ్ళెవరో చెప్పాలి, అప్పుడే నేను చేస్తా,
చూస్తా అని కూర్చుంటే అస్సలు కాదు. మీకు ఒక చిరంజీవి సాంగ్ చెప్తాను ఇక్కడ, వినండి. ఏంటంటే, తరలి రాధతని వసంతం తనదరికి రాని వనాల కోసం. ఏ వసంతము రాదు. కృషితో నాస్తి దుర్భిక్షం. నువ్వు పని చేస్తేనే నీకు ఫలితం వస్తుంది. కూర్చొని ఉంటే ఏం రాదు. నువ్వు చేయాల్సిందే. కృష్ణుడు కూడా అదే చెప్పాడు కర్మ గురించి. ఏంటి? నువ్వు చేయాల్సిందే. నీ కర్మ నువ్వు చేయాల్సిందే. ఫలితం మాత్రం ఎక్స్పెక్ట్ చేయకు. నాకు ఏది నచ్చితే అది ఇస్తా అన్నట్టు ఏం చేయకుండా కూర్చొని వాడెవడో మోటివేట్ చేయాలి, వీళ్ళెవరో మోటివేట్ చేయాలంటే అసలు కాని పని అది. మోటివేషన్ అనేది ఒక ఫైర్. నీకు గట్టి డిజైర్ ఉంటే ఆ ఫైర్ ఆటోమేటిక్గా వస్తుంది. దానికి తగ్గట్టు నిన్ను నువ్వు మోటివేట్ చేసుకోగలవు. ఓకేనా? సరే అండి, ఇది ఈరోజు మోటివేషన్ గురించి టాపిక్. మీకు నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ కామెంట్ చేయండి. మీరు అసలు మీకు నచ్చుతుందా లేదా, మీ ఒపీనియన్ ఏంటో నాకు తెలుసుకోవాలని ఉంది. ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఒపీనియన్ కోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎ లాట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్.